హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ ఫ్యాషన్స్ అండ్ క్రియేటివ్స్. ఫ్రెండ్స్ చూడండి, లాస్ట్ వీడియోలో మీకు బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపించాను కదండి. ఇప్పుడు ఆ బ్లౌజ్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ మనకి ఇలా ఓపెన్ ఉంటుంది కదండి బ్యాక్, దాన్ని ఇలా ఏ పీస్ కాపీస్ ఇలా సెపరేట్ చేసేసుకోవాలి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా సెపరేట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ పీస్ని తీసుకొని ఎలా కుట్టుకోవాలో చూద్దాం. చూడండి, మనము లైనింగ్ పీస్లో 1/2 ఇంచ్ పైన ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టాం కదండి. 1/2 ఇంచ్ పైన ఇలా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి. 1/2 ఇంచ్ ఉండేలాగా ఈ షోల్డర్ దగ్గర ఒక లైన్ అయితే వేసేసుకోవాలి. మనకి దానికి అటాచ్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇలా వేసేసుకున్న తర్వాత అక్కడికి ఆ పీస్ని ఇలా మడత పెట్టుకోండి. ఇలా మడత పెట్టేసుకున్న తర్వాత ఈ ఒరిజినల్ మనకి కనబడుతుంది చూడండి వర్క్, దానిపైన ఈ లైనింగ్ పీస్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఆ లైనింగ్ పీస్కి ఇలా మడత పెట్టేసుకొని కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఎంతవరకు ఉందో మనకి చేత్తో ఇలా రబ్ చేసే కనుక తెలుస్తుంది కదండి. అలా చూసుకొని ఆనవాళ్ళ చుట్టూ కూడా పిన్స్ పెట్టుకోవాలి. ఇలా నీట్గా సెట్ చేసుకోండి. ఇక్కడ 1/2 ఇంచ్ మనము 1 ఇంచ్ పెట్టాం చూడండి. 1 ఇంచ్ అయితే 1 ఇంచ్, 1/2 ఇంచ్ అయితే 1/2 ఇంచ్, అది బయటకు వచ్చేలాగా చూసుకోండి. ఎందుకంటే మన అది హుక్స్ కాజా పట్టీకి మాత్రమే సరిపోతుందండి ఆ ఖర్చు అనేది. ఈ మనం కుట్టుకునే బ్లౌజ్తో దానికి సంబంధం లేదు కాబట్టి ఆ గీతకి ఇటువైపు వచ్చేలాగా చూసుకొని కరెక్ట్గా ఆనవాళ్ళ దగ్గర మనము ఈ పిన్స్ అనేవి ఇలా పెట్టుకోవాలి. ఇలా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత ఇటు సైడ్ చూడండి, ఇలా తిప్పుకుంటే కనుక మనకి ఆ మార్కింగ్ అనేది అవతల వర్క్ చేసాం చూడండి, వర్క్ మార్కింగ్ అనేది బాగా క్లియర్గా తెలుస్తుంది కదా. ఆ చుట్టూ కూడా ఒక కుట్టు వేసేసుకోవాలి. చూడండి, పక్కనే ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత ఎక్కువ తక్కువ ఏమన్నా వచ్చి ఉంటే కనుక మీకు ఇలా తీసేసుకొని చూడొచ్చండి. పిన్స్ చేసుకుని చూసుకుంటే కనుక మనకి కరెక్ట్గా వచ్చిందా లేకపోతే లోపలికి బయటకు వచ్చిందా అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి కూడా మనం కుట్టుకోవచ్చు. ఇలా చూడండి, ఇలా ఓపెన్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది. ఇలా చూసుకున్న తర్వాత కరెక్ట్గా వచ్చింది అనుకుంటే కనుక ఇప్పుడు ఆ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వర్క్ కూడా నేనే చేసుకున్నానండి. అలాగే మనం ఇంటి దగ్గరే ఉండి చిన్న చిన్న ఇలాంటి వర్క్స్ ఎలా చేసుకోవాలో కూడా చూపించారండి వీడియోస్లో. తప్పకుండా చూడండి. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు షేర్ చేయడం ద్వారా మీ ఫ్రెండ్స్కి కానీ మీ వాళ్ళకి కానీ కొంచెం ఉపయోగపడవచ్చు కాబట్టి తప్పకుండా షేర్ అనేది చేయండి, లైక్ చేయండి. ఇలా దానికి టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా కట్స్ ఇచ్చుకుంటే కనుక మనకి లోపలికి లైనింగ్ అనేది ఈజీగా తిప్పొచ్చు. చూడండి, ఇలా కట్స్ ఇచ్చేసుకొని లైనింగ్ని లోపల వైపుకి పెట్టుకొని పైన ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా లైనింగ్ లోపల వైపు పెట్టుకొని పైన కుట్టు వేసుకోవాలి. కరెక్ట్గా పక్కన వచ్చేలాగా వేసుకుంటే చూడండి, ఇలా రెడీ అయిపోయింది కదా. చాలా నీట్గా కూడా వచ్చింది. ఇప్పుడు లైనింగ్ పీస్ని ఈ బ్లౌజ్ పీస్ని అటాచ్ చేసుకుంటూ ఒక కుట్టు వేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు లైనింగ్ పీస్ని బ్లౌజ్ పీస్ని అటాచ్ చేసేసుకొని చుట్టూ కుట్టుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. అలాగే రెండో వైపును కూడా సేమ్ ఇదే మాదిరిగా ప్రిపేర్ చేసుకోవాలి.
చూడండి ఇలా 2 పీసులు ఇలా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత నడుం బెల్ట్ వేసుకోవాలండి. చూడండి ఇప్పుడు 1.5 ఇంచు ఉండేలాగా ఒక పీస్ తీసుకోండి. స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ ఇలా కుట్టేసుకోవాలి. ఒక 1/4 ఇంచు ఇలా కుట్టేసుకొని రెండో సైడు సేమ్ ఒరిజినల్ పైన ఇలా పెట్టేసుకొని మనం 1/4 ఇంచు ఖర్చు పెట్టాం కదండి, ఆ 1/4 ఇంచు ఖర్చు ఉండేలాగా ఇలా కుట్టేసుకోవాలి. కుట్టేసుకొని ఈ పీస్ని ఇలా తీసి రెండింటి మధ్యలో ఇంకొక కుట్టు వేసేసుకొని ఇప్పుడు ఆ పీస్ని ఇలా లోపల వైపు పెట్టి పైన కూడా ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా మడత పెట్టి పైన కూడా కుట్టు వేసేసుకొని లాస్ట్లో హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఆ కుట్టు విప్పేసుకోవాలి. ఇలా 2 పీసులు కూడా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు హుక్స్ కాజా పట్టి కుట్టుకుందామండి. చూడండి మనం ఆల్రెడీ కటింగ్ ప్రాసెస్లోనే హుక్స్ కాజా పట్టి కోసం మనం ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదండి. దానికోసం ఇప్పుడు మనము ఒక 3 ఇంచులు కానీ 3.5 ఇంచులు కానీ ఉండేలాగా ఒక పీసులు తీసుకోవాలి. దానికి సరిపోయేంత పీస్ తీసుకొని కరెక్ట్గా మనకి ఇక్కడ 1/4 ఇంచు ఉండేలాగా సమానంగా కట్ చేసుకోవాలి. మనకి కాజా పట్టి ఎటు సైడ్ హుక్స్ పట్టి ఎటు సైడ్ వస్తుందో ఎటు కావాలో చూసుకొని దాన్ని బట్టి ఇలా సెట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు హుక్స్ పట్టి అయితే కుడుతున్నా అండి. చూడండి హుక్స్ పట్టీకి బ్లౌజ్ పైనుంచే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మడత పెట్టుకొని 1/4 ఇంచు ఉండేలా కుట్టు వేసుకోవాలండి. కుట్టు వేసేసుకొని చూడండి ఈ పీస్ని ఇలా పై వైపుకి తీసి చూసారా కరెక్ట్గా వర్క్ దగ్గరికి వచ్చింది చూడండి. అలా దగ్గర కుట్టుకుంటేనే మనకి చూడడానికి బాగుంటుందండి. మళ్ళా గ్యాప్ వస్తే కానీ వెనక్కి భాగం చూడడానికి బాగుండదు. చూడండి ఇలా ఎంత కావాలంటే అంత ఇలా పీస్ తీసుకొని ఎక్స్ట్రా పీస్ని ఇలా కట్ చేసుకోవాలి. 3 ఇంచులు ఉండేలా తీసుకోండి, లేకపోతే 2.5 ఇంచులు ఉండేలాగా తీసుకోండి. మీ ఇష్టం అండి, మీకు ఎలా కావాలంటే అలా తీసుకొని ఇలా లోపల వైపుకి ఇలా ఎన్ని మడతలు వస్తే అన్ని మడతలు ఇలా కరెక్ట్గా కుట్టు దగ్గరకు వచ్చి ఇలా మడత పెట్టేసుకొని ఆ కుట్టునంతా కూడా ఇలా లోపల వైపుకి ఇలా ఒక మడత వేసేసుకోవాలి. మనం కుట్టిన కుట్టు చూడండి ఇలా పైకి కనిపించేలాగా ఇలా పైకి కనిపించేలాగా రావాలి. ఇప్పుడు దానిపైన కుట్టు వేసేసుకోండి. అలాగే వర్క్లోంచే వస్తుంది కదండి కుట్టు, జాగ్రత్తగా వేసుకోండి. పొసలు ఇరిగిపోతాయి, సూదులు ఇరిగిపోతాయి కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలి. అలాగే రెండో సైడ్ ఇప్పుడు మనం హుక్స్ పట్టి కుట్టాం కదండి, ఇప్పుడు రెండో సైడు కాజా పట్టి కుట్టుకోవాలి. చూడండి కాజా పట్టి కోసం మనం హుక్స్ పట్టి కోసము బ్లౌజ్ పైనుండి లోపల వైపు మడత పెట్టాం కదా, ఇప్పుడు కాజా పట్టి కోసం బ్లౌజ్ లోపల వైపు నుండి ఇలా కొంచెం పీస్ పడత పెట్టేసి ఒక 1/4 ఇంచు కుట్టు వేసేసుకొని ఇది పైకి వచ్చేలాగా కుట్టుకోవాలి. చూడండి ఇలా ఒక 1/4 ఇంచు ఉండేలా కుట్టుకున్న తర్వాత ఈ పీస్ అనేది ఇలా మడతలు వేసుకుంటూ చూడండి మనం కుట్టాం చూడండి, ఆ కుట్టు పైకి కరెక్ట్గా మడత వచ్చేలాగా చూసుకోవాలి. చూడండి ఆ కుట్టు పైకి ఇలా వచ్చేలాగా చూసుకోవాలి. మనకి కాజా పట్టీకి పై వైపుకి వస్తుందండి, హుక్స్ పట్టీకి లోపల వైపుకి వస్తుంది చూసుకోండి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత అలాగే కాజా పట్టీకి ఇలా మధ్యలో కూడా ఒక కుట్టు వేసేసుకోవాలండి. ఇప్పుడు 2 సమానంగా వచ్చినాయో లేదో చూసుకోవాలి. 2 సమానంగా వచ్చింది కదా చూడండి, 2 సమానంగా వచ్చినాయి కాబట్టి ఇప్పుడు బ్యాక్ టక్స్ వేసుకోవాలండి. ఇలా చూసుకున్న తర్వాత బ్యాక్ టక్స్ కోసం మనము 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసాం చూడండి. ఇప్పుడు బ్యాక్ టక్స్ కోసం ఇక్కడ మార్క్ చేసేసుకోవాలి. 2 ఇంచ్ దగ్గర రెండింటికి కూడా ఒకే చోట ఇలా మార్కింగ్ చేసేసుకొని చూడండి ఇలా మార్కింగ్ చేసిన దగ్గర ఇలా మధ్యలోకి షోల్డర్ దగ్గర నుంచి ఇలా మధ్యలోకి మడత పెట్టుకోండి. మడత పెట్టేసుకున్న తర్వాత టేప్ తీసుకొని కరెక్ట్గా 4 ఇంచులు ఉండేలాగా 4 ఇంచుల దగ్గర కానీ 3.5 ఇంచుల దగ్గర కానీ ఇలా మార్క్ చేసేసుకొని ఆ కింద నుంచి 1/2 ఇంచు పైకి ఇలా క్రాస్కి వచ్చేలాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసేసుకోవాలి. ఇలా ట్రయాంగిల్ షేప్లో ఇలా మార్క్ చేసేసుకొని ఇలా కుట్టేసుకోవాలి 2 పీసులు కూడా. ఇలా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం చూడండి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఎలా అయితే కుట్టుకున్నామో ఫ్రంట్ కూడా అట్లేనండి. మనకి ఫ్రంట్ కూడా ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసేసుకొని 1/2 ఇంచ్ దగ్గర మడత పెట్టుకొని
ఇలా డిజైన్ పైన పెట్టేసుకుని పిన్స్ పెట్టేసి జాగ్రత్తగా కరెక్ట్గా డిజైన్ పక్కనే కుట్టొచ్చేలాగా కుట్టుకోవాలి. ఫస్ట్ టైం కుట్టినా కూడా చాలా బాగా కుట్టుకోవచ్చండి. చూడండి, ఇదైతే నేను ఫస్ట్ టైం కుడుతున్నానండి బ్యాక్ ఓపెన్ మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది. అయినా కూడా చాలా పర్ఫెక్ట్గా నీట్గా వచ్చిందండి, మీరే చూసారు కదా. అలాగే ఎవరికైనా కూడా ఫస్ట్ టైం కుట్టుకున్నా కూడా చాలా అంటే చాలా బాగా కుట్టుకోవచ్చండి. అలాగే వర్క్ చేసుకోవాలనుకున్నా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా బ్యాక్ పార్ట్ పెట్టినట్టు ఇలా చుట్టూ పిన్స్ పెట్టేసుకున్న తర్వాత చూడండి, సేమ్ కుట్టుకి ఆల్రెడీ ఆన్వాల్ ఉంది కాబట్టి ఈ బ్లౌజ్ పక్కనే కుట్టొచ్చేలాగా, డిజైన్ పక్కనే కుట్టొచ్చేలాగా జాగ్రత్తగా కుట్టుకోవాలండి. కుట్టుకున్న తర్వాత ఒక పావించి ఉంచేసుకొని కట్స్ ఇచ్చుకోవాలి. మనం ఈ లైనింగ్ లోపలికి నీట్గా తిరగడం కోసం ఇలా కట్స్ ఇచ్చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ లోపల వైపు పెట్టేసి పైన కూడా ఒక కుట్టు వేసేసుకోవాలి. చూడండి, ఇలా పక్కకు వచ్చిన కదా లైనింగ్ లోపల వైపు పెట్టేసుకొని పైన కూడా కుట్టు వేసేసుకొని అలాగే లైనింగ్ పీస్ని బ్లౌజ్ పీస్ని అటాచ్ చేసి కుట్టు వేసుకుంటూ ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్లు ఉంటాయి కదండి. చూడండి, ఈ మీకు ఆల్రెడీ కటింగ్లో మీకు చెప్తా అన్నాను కదండి. చూడండి, ఇలా ఏ పీస్కి ఆ పీసు ఆపోజిట్లో ఉండేలాగా ఇలా వేసేసుకొని కింద పెట్టేసుకొని పిన్స్ పెట్టేసుకుని చూడండి, ఇలా పైన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఇలా కిందకి పెట్టేసుకొని చుట్టూ కూడా పిన్స్ పెట్టేసుకోవాలి. ఫస్ట్లో అయితే నాకు ఈ పీసెస్ కట్ చేయడం చాలా కష్టంగా అనిపించేదండి, కన్ఫ్యూజన్ వచ్చేసేది. నేను ఇలా కట్ చేసుకోవడం స్టార్ట్ అయిన తర్వాత నాకు చాలా అంటే చాలా ఈజీగా ఉందండి. మీరు కూడా ఫస్ట్లో కట్ చేసి కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇలా కట్ చేసుకున్న చూడండి, ఇలా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత చుట్టూ కట్ చేసుకోవాలి. ఒక పావించి ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి. ఏ పీస్ అయినా కూడా ఒరిజినల్ పీస్ కట్ చేసుకునేటప్పుడు ఒక పావించి ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత కుట్టు వేసేసుకోవాలి. చుట్టూ కూడా చుట్టూ కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకోవాలి. 2 పీసులు కూడా అలాగే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, 2 పీసులు కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకొని చూడండి, ఏ పీసు ఎటు సైడ్ పెట్టుకోవాలో చూసుకొని పావించి ఉండి మనం ఎక్స్ట్రా కూడా మార్క్ చేసుకున్నాం కదండి, ఫ్రంట్ వైపున తక్కువ వస్తుందని. ఆ పావించి ఇక్కడ కవర్ అయిపోద్ది కాబట్టి ఇలా కుట్టేసుకోవచ్చు. చూడండి, ఒకవేళ తెలియకపోతే కనుక ఆ పావించి కానీ ఒక ½ ఇంచ్ కానీ ఉండేలాగా ఇలా లైన్ వేసేసుకొని దాని ప్రకారం కుట్టేసుకోవచ్చు. ఎడల వీడియోలో చూపించిన విధంగా కుట్టేసుకోవాలి. చూసారా, మనకి ఫ్రంట్ షేప్ అనేది బాగా వచ్చింది. అలాగే కావాలంటే పైన కుట్టు వేసుకోండి, వద్దు అనుకుంటే వద్దు. మధ్యలో కూడా చిన్న కుట్టు వేసేసుకోవాలి. రెండింటి మధ్యలో కూడా చిన్న కుట్టు వేసేసుకోవాలి. చూసారా, ఇలా కుట్టుకుంటే కనుక మనకి ఫ్రంట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం బ్యాక్ ఎలా అయితే నడుం బెల్ట్ కుట్టుకున్నామో దీనికి కూడా అలా కుట్టేసుకోవాలి. దానికోసం 1.5 ఇంచ్ ఉండేలాగా ఇలా పీస్ తీసుకుని వన్ సైడ్ ఇలా కుట్టేసుకొని సేమ్ బ్యాక్ సైడ్ ఎలా కుట్టామో అలా కుట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా ఒరిజినల్ పీస్ పైన పెట్టేసుకొని పావించి ఖర్చు పెట్టాం కదండి, కట్ చేసుకునేటప్పుడు పావించి ఖర్చు వచ్చేలా కుట్టుకొని ఈ పీస్కి ఒరిజినల్ పీస్కి 2 ఇంచుకి మధ్య కూడా ఒక కుట్టు వేసేసుకోవాలి. కుట్టు వేసేసుకొని ఈ పీస్ని లోపల పెట్టేసుకొని పై వైపున ఒక కుట్టు వేసేసుకుంటే లాస్ట్లో హెమ్మింగ్ చేసుకున్న తర్వాత పై వైపున వేసిన కుట్టిని మనం తీసేసుకోవచ్చు.
చూసారు కదా, మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. అలాగే బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్ పార్ట్ రెడీ చేసుకుందామండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేసుకుందామండి. చూడండి, వర్కులు రెండు లోపల వైపుకి వచ్చేలాగా ఇలా ఏ షోల్డర్కి ఆ షోల్డర్ ఇలా పెట్టేసుకొని ముందు కుట్టుకోకండి. ఫస్ట్ ఇలా సెట్ చేసుకొని కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకొని అప్పుడు కుట్టుకోవాలి. ఒరిజినల్స్ రెండు లోపల వైపుకి వచ్చేలాగా లైనింగ్ భాగం పైకి కనిపించేలాగా ఇలా పెట్టేసుకొని చూడండి, షోల్డర్ దగ్గర నుంచి ఈ కొంచెం ఇలా క్రాస్గా మనం కట్ చేసుకునేటప్పుడే చాలామంది కట్ చేస్తారండి. కానీ నేను కుట్టుకునేటప్పుడు మాత్రమే ఇలా మార్కింగ్ చేసేసుకుని కుట్టుకుంటే సరిపోతుంది. చూసారా, కుట్టు వేసేసుకోవాలి. అలా రెండు కూడా అలా క్రాస్గా మార్క్ చేసుకొని కుట్టేసుకుంటే మనకి షోల్డర్ జాయింట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాము. సేమ్ మనం బ్యాక్ ఫ్రంట్ ఎలా అయితే మనం లైనింగ్ లోపల వైపు తిప్పుకున్నామో సేమ్ దీన్ని కూడా హ్యాండ్ పార్ట్ని కూడా అలాగే తిప్పుకోవాలండి. చూడండి, ఒరిజినల్ హ్యాండ్ భాగం పైన ఈ లైనింగ్ వేసేసుకొని ఒక పావించి ఖర్చు పెట్టుకున్నాం కదండి. కట్ చేసుకునేటప్పుడు ఆ పావించి కుట్టుండేలాగా కుట్టుకోవాలి. ఒకవేళ మీకు కింది భాగం ఇలా ఎక్కువ క్లాత్ వచ్చుంటే మీకు తెలియలేదు అనుకుంటే కనుక కరెక్ట్గా పావించు ఉండేలాగా చూసుకొని ఎక్స్ట్రా పీస్ని ఇలా కట్ చేసేసుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కరెక్ట్గా వచ్చేస్తుంది కాబట్టి ఇలా పైన పెట్టేసుకొని పావించు ఉండేలాగా కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ లోపల వైపు మడి చేసి పై వైపున కూడా కరెక్ట్గా డిజైన్ పక్కనే కుట్టు వచ్చేలాగా కుట్టు వేసేసుకోవాలి. కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ పీస్ని బ్లౌజ్ పీస్ని అటాచ్ చేసేసుకుని కుట్టు వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకోవాలి. చూడండి, రెండు హ్యాండ్స్ని కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకుని పెట్టేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పీస్ని జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్ ఏటైతే వస్తుందో అటు చూసుకొని ఇప్పుడు ఫ్రంట్ లోత్ అనేది మనం తీసుకోవాలి. చాలామంది కట్ చేసుకునేటప్పుడే ఫ్రంట్ లోత్ అనేది తీసేసుకుంటారండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి కుట్టుకునేటప్పుడే ఫ్రంట్ లోత్ అని తీసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, కరెక్ట్గా మనం మార్క్ చేసుకున్న దగ్గర నుండి 1 ఇంచు యువతల సైడ్కి మార్క్ చేసేసుకొని ఇక్కడ మనము చంకడప్పుడు మార్కింగ్ చేసుకున్నాం చూడండి, అక్కడికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని రెండు ఇలా మధ్యలోకి పట్టుకోవాలి. ఇలా కలిపి ఒకే చోట పట్టుకుంటే ఇలా మధ్యలోకి ఒక లైన్ వస్తుంది చూడండి. ఆ లైన్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకొని అక్కడ ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా ఇలా మార్కింగ్ దాంట్లోకి ఇలా అక్కడ నుండి పైన మనము 1 ఇంచ్ పక్కకు మార్క్ చేసాం చూడండి, అక్కడికి ఇలా కలిపేసుకుంటే మనకి ఇక్కడ చంకలోత్ అనేది వచ్చేస్తుందండి. అది కట్ చేసేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ ఎటువైపు అయితే వస్తుందో అటువైపు మాత్రమే చంకలోత్ అనేది తీసుకోవాలండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, కొత్తగా కట్ చేసేవారు, కొత్తగా కుట్టేవారు. ఇలా తీసిన వైపు ఫ్రంట్ పార్ట్ వచ్చేలాగా చూసుకొని ఒకవేళ మనకి తెలియలేదు అనుకుంటే ఇలాగా మనం 1/2 ఇంచ్ ఖర్చు పెట్టాం కదండి, 1/2 ఇంచు ఇలా డ్రా చేసేసుకుని కరెక్ట్గా 1/2 ఇంచ్ వచ్చేలాగా కుట్టుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలండి. ఇలా ఫస్ట్ ఒక షోల్డర్ దగ్గర నుంచి ఇటు సైడ్ నుంచి స్టార్ట్ చేసేసుకుని మళ్ళీ రివర్స్లో వేరే సైడ్కి కుట్టుకోవాలి. రివర్స్లో మళ్ళీ ఇటు సైడ్ కుట్టేసుకోవాలి. మళ్ళీ రివర్స్లో వచ్చేసి కరెక్ట్గా షోల్డర్ దగ్గరికి వచ్చేటప్పటికి రఫ్ చేసుకోవాలి. అలాగే సేమ్ రెండు హ్యాండ్స్ కూడా అలాగే కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా హ్యాండ్స్ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత రెండు చివర్లో ఇలా పట్టుకొని మనము మార్కింగ్స్ మళ్ళీ ఒకసారి చేసుకోవచ్చండి. బ్లౌజ్ ఏ బ్లౌజ్ అయితే అది బ్లౌజ్ తీసుకున్నామో అది పెట్టేసుకొని ఇలా మార్కింగ్ నడుం దగ్గర ఎంత ఉంది, అలాగే హ్యాండ్స్ దగ్గర లూజ్ ఎంత ఉంది చూసుకొని ఒకసారి మళ్ళీ లైన్ వేసేసుకొని కూడా మనం మార్కింగ్ పెట్టుకోవచ్చు. ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్న కట్స్ పెట్టాం చూడండి, అక్కడికి అలా చూసుకొని కూడా మనము ఇది అనేది కుట్టేసుకోవచ్చు.
బ్లౌజ్ కుట్టడం అసలు కష్టం కాదండి. ఫస్ట్లో చూడడానికి కొంచెం కష్టంగా అనిపించినా 1-2 కుట్టుకున్నాము అంటే కనుక మనకి చాలా ఈజీగా అనిపిస్తుందండి. చూడండి, ఇలా మార్కింగ్ చేసేసుకున్న ప్లేస్లో ఇలా 1-2 కుట్లు వేసుకుంటే కనుక మనకి ఇలా బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, బ్యాక్ ఓపెన్ మగ్గం వర్క్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. చూడండి, ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్. బ్యాక్ మనము అక్కడ థ్రెడ్ కుట్టుకున్నా పర్లేదు, బటన్ పెట్టుకున్నా పర్లేదండి, మన ఆప్షనల్ అండి. చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా కనిపించిందో ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.